నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా నేటికి కొన్ని గ్రామాలకు కనీస రహదారి సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అతిపెద్ద మండలమైన గోరంట్ల మండలంలో కొండాపురం గ్రామం దశాబ్దాలుగా నలుగుతున్న రోడ్డు సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. మంత్రి సవితమ్మ చొరవతో, కూటమి ప్రభుత్వ సహకారంతో నేడు కొండాపురం రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని ఓ గ్రామం కదిరి మెయిన్ రోడ్డుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గత దశాబ్దాలుగా నరకాన్ని చూస్తోంది. కనీసం సిమెంటు రోడ్డు కానీ, తారు రోడ్డు కానీ లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా వర్షాకాలం వస్తే చాలు ఈ రోడ్డు గుంతలమయంగా మారి అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇప్పటికే అనేక మంది ద్విచక్ర వాహనదారులు ఈ రోడ్డుపై పడి గాయపడిన సందర్భాలు అనేకమున్నాయి. విచిత్రమేమిటంటే గతంలో ఈ రోడ్డు కోసం 4 సార్లు భూమి పూజలు నిర్వహించినప్పటికీ ఏవో కారణాలతో పనులు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ఈ రోడ్డుకు అసలు మోక్షం లభిస్తుందా అని గ్రామస్తులు నిరాశలో మునిగిపోయారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర మంత్రి సవిత ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. నేడు ఘనంగా జరిగిన భూమి పూజ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు ₹1 కోటి వ్యయంతో ఈ రోడ్డును నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గుత్తేదారు మాట్లాడుతూ పనులను వేగవంతం చేసి కేవలం 20 రోజుల్లోనే నాణ్యమైన రోడ్డును అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. దశాబ్దాల తమ కల నెరవేరుతుండటంతో గ్రామస్తుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇన్నేళ్లకు మా కష్టాలు తీరబోతున్నాయంటూ వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు, మినిస్టర్ అయినటువంటి సవితమ్మ గారి ఆధ్వర్యంలో కొండాపురం పంచాయతీ రోడ్డు కార్యక్రమం ఈరోజు భూమి పూజ జరిగినది. ఈ కార్యక్రమానికి చాలా మంది విచ్చేసినారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇది 4 మాటలు భూమి పూజ జరిగి నిలిచిపోయినది రోడ్డు కార్యక్రమం. ఈసారి 5వ మాట అన్న సక్సెస్ అవుతుందని మా గ్రామ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సవితమ్మ గారికి అందరి తరపున, మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈసారైనా సక్సెస్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు మంజునాథ్. మాది గోరంట్ల మండలం, పెనుగొండ నియోజకవర్గం, కొండాపురం గ్రామం. మా ఊరి పుట్టిన నుంచి మా ఊరికి రోడ్డు సౌకర్యం లేదు. ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాము, ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి. కానీ సవితమ్మ అక్క ఆధ్వర్యంలో మా ఊరికి ₹1 కోటి రోడ్డు ఈరోజు శాంక్షన్ అయింది. అందుకు కొండాపురంలో తెలుగుదేశం కార్యకర్త అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. ఇందుకు సహకరించిన మండల నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు హరీష్. గోరంట్ల మండలము, కొండాపురం పంచాయతీ. మాకు ఎంతోమంది మంత్రులు వచ్చినా ఇప్పటికి రోడ్డు, ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా మాకు ఎప్పుడు రోడ్డు ఇవ్వలేదు. అక్కకి వెంటనే ఒక నోటీస్ ఇవ్వడం వల్ల మాకు వెంటనే రోడ్డు శాంక్షన్ చేసింది. అందుకు గాను మా గోరంట్ల మండల లీడర్లకు, మాకు కొండాపురం పంచాయతీ నాయకులకు, కూటమి ప్రభుత్వం అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గోరంట్ల మండలం, కొండాపురం పంచాయతీ. నా పేరు శేషు. మా ఊరు రోడ్డు వర్షాకాలం అప్పుడు చాలా ఇబ్బందులు పడినాము. సౌతమ్మక్క వచ్చినప్పుడు ఇప్పుడు రోడ్డు వేసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్రభుత్వం వచ్చిన వల్ల ₹1 కోటి వరకు ఈ ఊరికి శాంక్షన్ అయింది. ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వాలు ఈ రోడ్డు మొంటె గుంతలు కానీ ఇవి పడిన వల్ల 2 వీలర్స్లో వాళ్ళు పడి చాలా ఇబ్బందులు పడినారు. ఇప్పుడు సవితమ్మక్క చనువు తీసుకొని దీనికి ₹1 కోటి వరకు శాంక్షన్ అయినట్టు సవితమ్మక్క ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన మంత్రివర్యులైనటువంటి సవితమ్మక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు మన పెనుగొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం, కొండాపురం పంచాయతీ నందు కొండాపురం గ్రామానికి ఎన్నో ఏండ్లుగా ఇక్కడ నిలిచిపోయినటువంటి రోడ్డు మా మంత్రి గారు అయినటువంటి సవితమ్మక్క గారు మన ఎన్నికల్లో హామీలో భాగంగా ఈ కొండాపురం గ్రామానికి వచ్చినప్పుడు మంత్రి గారికి కొండాపురం పంచాయతీ గ్రామ ప్రజలు ఒకటే విన్నవించారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ రోడ్డు కావాలని చెప్పారు. అక్కగారు ఆ రోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది.
హామీలో భాగంగా ఈరోజు కొండాపురం గ్రామానికి కదిరి హిందూపర్ రోడ్ ఇంకా కొండాపురం గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ 1.2 కిలోమీటర్కు 99 లక్షలతో బీటీ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ గోరంట్ల గ్రామ మండల నాయకుల ఆధ్వర్యంలో మరియు కొండాపురం పంచాయతీ లీడర్ల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం, మన బీజేపీ, మన జనసేన కార్యకర్తల మధ్యలో మేము ఈరోజు ఈ భూమి పూజ చేయడం జరిగింది. ఇవి త్వరగా రోడ్డు పూర్తి చేసి మా అక్కగారు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం తరఫున ఈరోజు అందరూ తెలియజేస్తున్నాము. ఇక్కడ సహకరించిన గ్రామస్తులకు మరియు మన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. మనకు తెలుసు, మన పార్టీ అధినేత అప్పట్లో నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, ప్రజలే దేవాలయం అనే నినాదంతో ప్రతి ఒక్క సమస్య ప్రజల్లో నడిచి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందే విధంగా చేశారు. మరి ఇప్పుడు ఆయన మన మధ్యలో అయినప్పటికీ కూడా ఆ నినాదాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి ప్రతి ఒక్కటి క్యాన్వాస్ సమయంలో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ప్రతి ఒక్కటి నిదానంగా తీర్చుకుంటూ వస్తున్నారు. మరి అదే బాటలో మన సవితమ్మక్క కూడా మరి క్యాన్వాస్ సమయంలో, ఎలక్షన్ సమయంలో ప్రతి ఒక్క ఊరిలోనూ సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. మరి ఆ సమయంలో ఈ పంచాయతీలో 30 ఏళ్ల నుంచి ఈ రోడ్డు సమస్య ఎక్కువగా ఉందక్క అని వాళ్ళు బాధ వినిపించినప్పటికీ ఇప్పుడు గత చాలాసార్లు 4 సార్లు ఈ రోడ్డు ఆగిపోయినప్పటికీ ఇప్పుడు ఈరోజు భూమి పూజ చేసి రోడ్డు పని కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ మేము వర్షాలు పడేటప్పుడు కానీ వెహికల్స్ పోయేకైతేనేమి చాలా సమస్యగా ఉండే, ఈరోజు సవితమ్మక్క దయ వల్ల మాకు ఈ రోడ్డు పడుతుందని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి సవితమ్మక్క గారు ఇలాగే ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తారని మన అందరికీ కూడా మంచి రోజులు వస్తాయని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే, ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ కార్యకర్తలకు, నాయకులకు, గ్రామ ప్రజలకు సవితమ్మక్క గారి సంరక్షణలో పంచాయతీ వీళ్ళ ఆధ్వర్యంలో నా కరీంనగర్ ఇక్కడ ఉన్న వాళ్ళ అందరి ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ జరుగుతున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఇవ్వని హామీలను కూడా ఈరోజు నెరవేరుస్తున్నారు. ఇక్కడ గ్రామ ప్రజలు చెబుతున్నట్టు 30 ఏళ్ళ నుంచి నిలబడినటువంటి ప్రాజెక్టు, ఈ రోడ్డు ఈరోజు సవితమ్మక్క గారి చొరవతో ఈరోజు శాంక్షన్ అయింది. ఇది ₹1 కోటి ప్రాజెక్ట్ ఇది, ఈ నిధులతో. సో ఈ గ్రామ ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సవితమ్మక్క గారు ముందు మరిన్ని ప్రాజెక్టులు చేయాలని చెప్పేసి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు మరిన్ని ముందుకు ప్రాజెక్టులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఎన్నో ఏళ్ల కళ, దాదాపు 30 సంవత్సరాల నుండి ఈ కొండాపురం పంచాయతీకి, ఈ కొండాపురానికి మట్టి రోడ్డు మీద నడుస్తూ, గుంతల రోడ్డు మీద చాలా ఏళ్ళుగా నడుస్తూ ఉండేవారు. గత ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఈ కొండాపురం ఎవరు గుర్తించలేదు. ఇక్కడ సీసీ రోడ్ కానీ భూమి పూజ కానీ ఏం చేయలేదు. 4 సార్లు చేసినా కూడా, 4 సార్లు శాంక్షన్ అయినా కూడా ఇంతవరకు ఎవరు పట్టించుకొని ప్రత్యేక దృష్టి తీసుకొని ఇక్కడ ₹1 కోటి భూమి పూజ పెట్టి పని స్టార్ట్ చేశాం. ఈ ₹1 కోటి ఈ రోజు నుంచే దాదాపు 20 రోజుల్లో పని పూర్తి చేయాలని గుత్తేదారును కోరి ఉన్నారు. వారు కూడా 20 రోజుల్లో పని పూర్తి చేస్తామని తెలపడమైనది. ధన్యవాదాలు.